నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. జగన్ ఆదేశాల మేరకు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట ఈ ఆందోళన చేపట్టారు. స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి 4 రోడ్ల కూడలి వరకు పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి ఆరోపించారు. ఎందుకంటే నాది కూడా జూన్ 4వ తారీఖు 2026 సంవత్సరం అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రావడానికి ప్రజలకు హామీలు ఇచ్చిందో అవి ఏవి కూడా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ మీరు చూస్తే సూపర్ 6 సూపర్ హిట్ అని వాళ్ళ కార్యక్రమం చేయడం జరిగింది మొదటి సంవత్సరమే. ఆ మొదటి సంవత్సరంలోనే చూస్తే సూపర్ 6లో ముఖ్యంగా 2 కార్యక్రమాలు తీసుకుంటే ఒకటి వచ్చేసి మహిళలకి నెలకి 1500 ఇచ్చేది, అదే నిరుద్యోగ వృత్తులకి అందరికి కూడా సంవత్సరానికి నిరుద్యోగులకు అందరికి కూడా నిరుద్యోగ వృత్తి కింద నెలకి 3000 ఇచ్చేది. ఈ రాష్ట్రంలో ఒక్కళ్ళంటే ఒక్క మహిళ కానీ ఒక నిరుద్యోగి కానీ డబ్బులు వచ్చాయని అడుగుతున్నారు. అమ్మఒడి ఇచ్చామంటున్నారు, తల్లికి వందనం అని పేరు పెట్టి 2 సంవత్సరాలకి పిల్లలకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున 2 సంవత్సరాలకి కలిపి 30,000 రావాలా? ఎక్కడైనా వచ్చినాయా? ఇప్పటివరకు రాలే. అదే విధంగా రైతులకి రైతు భరోసా కింద 20,000 ఇస్తాము కేంద్రంతో సంబంధం లేకుండా అని చెప్పినారు. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయింది, 40,000 రావాలా? కానీ రైతులకు కేవలం 5,000 10,000 వచ్చిందే తప్పితే ఎక్కడ ఒక్క రూపాయి కూడా అంతకంటే ఎక్కువ మేలు జరిగిన పరిస్థితి కనపడ్డా. ఈరోజు రైతులను చూస్తే మొక్కజొన్నలు కొనమంటే మొక్కజొన్నలు కొనరు, మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయరు. ఈరోజు జొన్నలు కొనుగోలు చేయమని రైతులు ధర్నాలు చేస్తుంటే కలెక్టరేట్ల దగ్గర కూడా ఎక్కడ కూడా కొనే పరిస్థితి లేదు. మాకు ఇచ్చిన శాంక్షన్ అయిపోయిందని చెప్పే పరిస్థితి. అంటే మీరు ఒక్కసారి గమనించండి, ప్రభుత్వం ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తుందో ఒక్కసారి చూడమని చెప్పి అర్థం చేసుకోమని చెప్పి ప్రజలందరూ కూడా